పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాహనాల యొక్క పెట్రోల్ డీజిల్ బిల్లులు చెల్లించలేదంటూ కూడా ఆ వాహనాలకు పెట్రోల్ డీజిల్ పోయడము ఆపివేశారు పెట్రోల్ బంక్కు సంబంధించినటువంటి యజమాని. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి బ్లేడ్ ట్రాక్టర్లు, చెత్త తీసుకెళ్లేటువంటి ట్రాలీలు, ట్రాక్టర్లు, చెత్త సేకరించే ట్రాక్టర్లు, జేసీబీలు ఇవన్నీ కూడా వీటిపైన ఉన్నటువంటి గత కొంతకాలంగా ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించని కారణంగా బంకు యజమాని మున్సిపల్కి సంబంధించినటువంటి వాహనాలకు పెట్రోల్ డీజిల్ పోయినట్టు నిరాకరించారు. దీంతో రామగుండం స్టేషన్లో ఉన్నటువంటి 50 డివిజన్లో ఉన్నటువంటి చెత్త సేకరించే ట్రాలీలతో పాటుగా ఇతర వాహనాలన్నీ కూడా మున్సిపల్ కార్యాలయానికి ఈరోజు పరిమితం అవడంతో నగర వ్యాప్తంగా కూడా చెత్త సేకరణ అంతా కూడా నిలిచిపోయింది. దీంతో పరిశుభ్రత అంతా కూడా కోల్పోయినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా అనేక ఆరోపణలు, డీజిల్ కుంభకోణం జరిగిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఈ యొక్క సంఘటన మరింత కలకలం రేపుతోంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే అరుణోదయ సాంస్కృతిక సారథి విమలక్క ఈరోజు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ ఈ నెల 23న గోదావరిఖనిలో జరిగేటువంటి ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో జరిగేటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని పెద్ద ఎత్తున సబ్బండ వర్గాల ప్రజలంతా, కార్మిక కర్షకులంతా కూడా తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకే వైఖరిని అవలంబిస్తూ దండకార్యంలో కగార్ పేరిట అమాయకులైనటువంటి ఆదివాసులను పొట్టన పెట్టుకుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. అంతేకాకుండా దేశానికే వెలుగులు పంచేటువంటి సింగరేణి, ఎన్టీపీసీ కార్మికులు దేశానికి వెలుగు పంచుతున్నప్పటికీ కూడా వారి యొక్క జీవితాలు మాత్రం చీకటిమయం అవుతున్నాయంటే కూడా కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి అంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వివరించారు. కగార్ పేరిట, ఆపరేషన్ పేరిట మావోయిస్టుల పేరు చెప్పి అమాయకులైన ఆదివాసులను పుట్టన పెట్టుకోవడం ఇంతవరకు న్యాయం అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. కానీ వారసత్వంగా వస్తున్నటువంటి ఖనిజ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై దోచుకుంటున్నాయి అంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 23వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశాన్ని పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలంటూ కూడా ఆమె కోరారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి నందన గార్డెన్లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు రగడకు దారితీశాయి. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ యొక్క ఫోటోను ఫ్లెక్సీలో పెట్టలేదంటూ కూడా గోమాస శ్రీనివాస్ నేరుగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి పైన తీవ్రమైన పదజాలంతో వాగ్వేదం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇరు వర్గాల వర్గీయులంతా కూడా కాసేపు ఒకరిపైన ఒకరు పలు దూషించుకోవడం జరిగింది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే బీజేపీలో ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా అనేక మార్లు కూడా ఈ యొక్క వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. కాబట్టి బీజేపీ యొక్క వైఖరిని చూసి స్థానికులంతా కూడా ముక్కున వేలేసుకుంటూ నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులే చర్చించుకుంటున్నారు.